ఒకప్పుడు ఆడపిల్ల పుడితే బాధ, పెరిగితే బాధ, చదివిస్తే బాధ, ఆ తర్వాత ఉద్యోగం చేస్తే బాధ. ఇక అన్నీ అయిపోయాయిలే అనుకున్న టైంలో వివాహం చెయ్యాలంటే బాధ. అదేమిటి అంటే కామారెడ్డి జిల్లాలో ఒక దారుణమైన సంఘటన అయితే జరిగింది. హృదయ విదారక ఘటన. అదేమిటి అంటే ఒక నిరుపేదకి, ఒక కార్మికుడికి ఇద్దరు ఆడపిల్లలట. అయితే 10 ఏళ్ల క్రితం ఎంతో కష్టపడి మొదటి బిడ్డకైతే వివాహం చేయించాడు గానీ 5 ఏళ్లుగా వివాహాలు చూస్తున్న తన చిన్న బిడ్డకి కట్నాలు అడగటంతో డబ్బులు ఇవ్వలేక ఏం చెయ్యాలో తెలియక ఏం చేశాడో తెలుసా? ఆత్మహత్య చేసుకున్నాడు. అది ఎక్కడ జరిగిందంటే కామారెడ్డి జిల్లాలో జరిగిందనమాట. ఆ అమ్మాయిని ఎవరికైనా ఇచ్చి వివాహం చేద్దాము అంటే డబ్బులు, కట్నం కావాలి. కట్నాలు ఇవ్వలేని పరిస్థితి. పెళ్లి కూడా చేయలేని దయనీయ స్థితి. ఏంటి అంటే రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్నాడట పాపం తండ్రి. మరి ఏం చేస్తాడు? ఏం చేయాలో తెలియక కనీసం నా చావు ద్వారా అయినా 10 మందికి ఈ విషయం తెలిస్తే నా బిడ్డకు ఏదో ఒక ఆసరాన దొరుకుతుంది అనుకున్నాడో ఏమో తెలియదు కానీ పాపం ఆసుపత్రికి వెళ్ళొస్తా అని ఒక మాట చెప్పి బయటికి వెళ్ళాడట. ఎంత రాత్రైనా రాకపోయేసరికి ఊరి చివర్లో చెట్టుకి ఊరేసుకొని ఉన్నాడట. హృదయం కలిచివేస్తోంది కదా. ఆడపిల్లల వివాహాలు కూడా ఇప్పటికీ కూడా చేయలేని పరిస్థితులు ఉన్నాయా? ఇప్పటికీ కూడా ఇలా ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే ఆడపిల్లలు చేసిన పాపం ఏంటి అసలు? చెప్పండి మీరే.